నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లాలో ఎరువుల కొరతపై రైతులకి మద్దతుగా గలమెత్తిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు మరియు వైఎస్ఆర్సీపీ నేతలు కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎరువులు కొరత ఉన్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి వర్యులు విడుదల రజని, సత్తెనపల్లి ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి మరియు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. కలెక్టర్ గారిని గౌరవ కన్వీనర్ గారు, జిల్లా మాజీ మంత్రి గారు, నేను మాట్లాడటం జరిగింది. వాస్తవంగా రైతులకు సంబంధించి ఎరువులు డిఏపి కావచ్చు, ఏరియా కావచ్చు, ఏది వచ్చినా సొసైటీ పరంగా వస్తేనేమో 250కి పార్టీలు చూసి పార్టీ పరంగా ఇస్తున్నారు. అదే రైతులకి అదే వైసీపీ అని ముద్రేసి వీళ్ళకైతే 350, 400 రూపాయలు ఏరియా బస్తా చెబుతున్నారు. ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. పార్టీలు చూడకుండా రైతుకి పార్టీ అంటే రైతులందరికీ ఎరువులు సప్లై చేయాలి ఈ ప్రభుత్వం. రైతుల ముఖాన కూడా ఈ పార్టీలు పులివి రైతులకు అన్యాయం జరుగుతుందనే పరిస్థితి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి కలెక్టర్ గారికి తెలియపరచడం జరిగింది. దాంట్లో మా కన్వీనర్ గారు చెప్పాడు, వివరంగా కూడా చెప్పాడు. ఇది వాస్తవంగా జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పిన మాటల్లో వాస్తవం ఉందనే విధంగా వారు కూడా భావిస్తూ కంపల్సరిగా మేము దానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అందువల్ల రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని విధాల మంచి జరగాలని ఆనాడు మా ప్రభుత్వం పరిపాలన చేశాం. మేము ఎక్కడ పార్టీలు చూడాల, ఎక్కడ కులాలు చూడాల, ఎక్కడ మతాలు చూడాల, ఎక్కడ పెన్షన్ ఇచ్చే కాడ కూడా ఎక్కడ కులాలు చూడాల, ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నటువంటి వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది. ఈరోజు అలా కాకుండా దుర్మార్గపు పాలన చేస్తున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నటువంటి వీళ్ళకి ఇప్పుడైనా రైతుల పక్షానన్నా, అది కూడా రైతులకు కూడా అన్యాయం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపితే ఎలా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రైతులకు ఎరువులు పూర్తి స్థాయిలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకొకటండి, రైతు ఇవాళ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఏ పంట వేసుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఏ పంట వేసుకుంటే పొగాకుంది, మిమ్మల్ని ఎవరు ఏమన్నారయ్యా అని అంటే దెబ్బలో వేశారు, పొగాకుని దెబ్బలో వేసుకున్నారు. అదేవిధంగా కందులు ఉన్నాయి, అది గిట్టుబాటు ధర లేదు. మరి దాని బదులు మరి మీరు తీసుకుంటారా లేదా? రైతు భరోసా నుంచి కొనుగోలు చేయట్లా. ధాన్యం ఉంది 1300కే ఇస్తామని అంటున్నారు బీపీటీ, మరి అది 2400కు కొన్నారు వైసీపీ ఉన్నప్పుడు. ఇవన్నీ కూడా రైతులకి క్లారిటీ, మీరు కొంటారా కొనరా? ఇందులో కూడా రైతులు అందరినీ ఒకే విధంగా చూస్తారా, పార్టీలు పులుగుతారా? ఇది ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని మేము ఈ ప్రభుత్వాన్ని, ఈ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం.